సారీ బీజేపీ తమ సొంతంగా కూడా సర్వే చేసుకున్న రిపోర్ట్ను కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. సో మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు సమాచారం అందించడానికి. వెంకట్, ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కార్పొరేషన్స్ వరకు 2 కార్పొరేషన్లను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తోంది. కానీ మున్సిపాలిటీల దగ్గరకు వచ్చేసరికి మాత్రం బీజేపీ కొంత చతికిల పడిపోయినట్టు కనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బీజేపీ ఎలా విశ్లేషిస్తుంది? బీజేపీ ముందు నుంచి కూడా 4 కార్పొరేషన్లు, ఒకటి నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్ నగర్, దాంతోపాటు 20 నుంచి 25 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెబుతోంది ముందు నుంచి కూడా. కానీ ఎగ్జిట్ పోల్స్ ను పర్టికులర్ గా ఎగ్జిట్ పోల్స్ సరైంది కాదు, మా ఫలితాలు మా గ్రౌండ్ లెవెల్లో వరకు, మా మేనిఫెస్టో, మా చార్జ్ షీటు, అట్లనే కేంద్ర సంక్షేమ పథకాలు, మోడీ 3.0 పరిపాలన, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దాటుతుంది. బీఆర్ఎస్ స్థానాన్ని రాష్ట్రంలో బీజేపీ కైవసం చేసుకుంటుంది అనే ధీమా అయితే పర్టికులర్ గా బీజేపీ స్పష్టం చేస్తుంది. ఎందుకంటే కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కేవలం బీజేపీ 3 నుంచి 5 మున్సిపాలిటీలకే పరిమితం అయిపోతుందని చెప్తోంది. 7 కార్పొరేషన్లో 2 కార్పొరేషన్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని సర్వే ఫలితాలు చెప్తున్నా. ఏకంగా 116 మున్సిపాలిటీలో కేవలం 3 నుంచి 5 మాత్రమే బీజేపీ గెలుచుకుంటుందని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. అవునవును, ఖచ్చితంగా ఇది బీజేపీ ఎగ్జిట్ పోల్స్ అయితే పూర్తి స్థాయిలో నిర్దేశించడం లేదు, నమ్మడం లేదు. ఇది ఎగ్జిట్ పోల్స్ సరైనది కాదు, ఎవరి అంతకు వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు. ఫలితాలు గ్రౌండ్ లెవెల్లో వేరు ఉంటాయి. ఖచ్చితంగా బీజేపీకి మంచి ఫలితాలు ఇస్తోంది అన్నది బీజేపీ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ నమ్మే పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ ప్రజలు లేరు. గత 10 ఏళ్ల వైఫల్యాలు అన్ని కూడా చూసిండ్రు బీజేపీ. మళ్ళీ బీజేపీకి ఓట్లేసే, బీఆర్ఎస్ కు ఓట్లేసే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంది అని బీజేపీ చెప్తోంది. ఎగ్జిట్ పోల్స్ ను కరెక్ట్ గా అంచనా వేయలేకపోతుంది. వాళ్ళు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మున్సిపాలిటీలో దాదాపు 5 కుటుంబాలకి ఒక ఇన్ఛార్జ్ నియమించి ఉంది. ఖచ్చితంగా ఒక 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని, అట్లనే మున్సిపాలిటీకి ఒక కోఆర్డినేటర్ ను, అట్లనే జిల్లా స్థాయిలో ఒక ఇన్ఛార్జ్ ను, ఇట్లా మొత్తం కూడా ఒక సమన్వయ కమిటీని గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లేందుకు ప్రచారం చేసింది. అట్లనే ఎన్నికల ఏదైతే పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా స్పష్టంగా ఇంటింటికి తిరిగి మోడీ కరపత్రాన్ని కూడా అందించాము. ఖచ్చితంగా బీజేపీని ఇక్కడ ఇస్తారు, ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తారు, మంచి ఫలితాలు, ప్రజలు నమ్మకంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పరిపాలన చూశారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అనుకున్న లక్ష్యాలు 20 నుంచి 25. వెంకట్, మీరు ఒక్కసారి కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. పీపుల్స్ పల్స్ వ్యవస్థాపకులు దిలీప్ రెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి దిలీప్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. దిలీప్ రెడ్డి గారు నమస్తే. నమస్తే దిలీప్ రెడ్డి గారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు ఎవరు అంచనాల్లో వారున్నారు?